పేదలు చదువుకుంటే కాంగ్రెస్ కు కడుపుమంట అని ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇందూరు రణభేరి అంటే ప్రభుత్వానికి మూడినట్లేనన్నారు. నీకు మూడిందని రాసి పెట్టుకో. అట్లా ఇట్లాంటి గడ్డ కాదు బిడ్డ, నిన్ను కామారెడ్డిలో ఓడగొట్టిన గడ్డ ఇది. ఈ గడ్డను ఏంటి చెప్తున్నాం రేవంత్ రెడ్డి? ఎక్కడికి పోవాలి బిడ్డలు? సుమారు 12 లక్షల కోట్ల బడ్జెట్ అటువైంది, 4 లక్షల కోట్ల అప్పటివైంది. ఏమని చెప్పారు ఎన్నికల ముందు? విద్య, వైద్యం, ఉపాధి. ఏం కమిషన్ ఇయ్యలేనా? ఇన్ని లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎందుకు దొరకలేదు బిడ్డలకు? ఇలా తాతలు ముఖ్యమంత్రి కాదన్నా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని మనమడుతోని. నీ మనవారి గురించి ఈరోజు 20,000 కోట్లు పెట్టి స్టేడియం కడతారు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతందుకు. మరి ఈ బిడ్డల తాతలేం కావాలా? ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏం కావాలా? ఈ బిడ్డలు తెలంగాణ భారత నిర్మాతలు కూడా ఈ బిడ్డలు. వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు. పేదవాడు చదవద్దు, మధ్య తరగతి వాడు చదవద్దు. ఇది మీ కాంగ్రెస్ కుటిల నీతి.